సో దే కాలింగ్ ఓజీ 2 నుంచి ఒక వీడియో వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, సుజీత్ గారు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. ఓజీ 2 నుంచి ఏదో వచ్చినా కానీ చూసేయాలి మనం, ఎందుకంటే హైప్ అవుట్ ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఐ లైక్ ద ఫస్ట్ మూవీ, మరీ సూపర్ కేక్ అని చెప్పాను. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్లో చాలా బొక్కలు ఉన్నాయి, స్టోరీ వైజ్ కూడా కొంచెం బొక్కలు ఉన్నాయి, విలన్ జోకర్ లెక్క ఉన్నాడు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఈసారి ప్రభాస్ గారు ఉంటారా లేదా, ఆర్ ఎల్స్ టోటలీ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ అయిన సినిమా. యూనివర్స్ ఏదో అంటున్నారు, ఓజీ యూనివర్స్ అని చెప్పేసి. ఐ రియలీ హోప్ సాహోని ఇంక్లూడ్ చేయాలి, ఓజీ ఎక్స్ సాహో లెక్క ఉండాలి. నాది అదే అనిపిస్తుంది. అనవసరంగా 2-3 సినిమాల కంటే ఒక సినిమాతో తేల్చేస్తే అయిపోతాను నా ఫీలింగ్. సో ఫస్ట్ అయితే 1 minute 26 seconds వచ్చింది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. సో లెట్స్ వాచ్ #OG యూనివర్స్ బిగిన్స్ పీకే క్రియేటివ్ వర్క్స్. కమాన్. ఓకే, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్. ఓకే, ఓజస్ కామిక్ ఉంది కదా, కంప్లీట్ గా బ్లడ్ అయిపోయి అతని పేరు ఏంటంటే ఓజస్ గంభీరా అంటాడు. దట్స్ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ ఆఫ్ ది సినిమా. యాస్ ప్రామిస్డ్. ఓకే, ఫస్ట్ ఫైర్ స్టార్ అవేకెన్స్. సో హీ హాస్ ఎ పెట్ అన్నమాట. ఓహో, ఇది అదా మూవీ అనుకున్నా కదా బాబు. అండ్ దట్ ఇంగ్లీష్ అబ్రివేషన్ ఇస్ కాల్డ్ అవుట్ సైడర్ సార్. ఇది ఐకానిక్ విజువల్ అవుతుంది. The discussions have begun. They call him OG 2. Whatever from my side will be ready. Okay. ఓజీ యూనివర్స్, ఎస్, నేను అనుకున్న దానికంటే డిఫరెంట్ ఉంది. ఆబ్వియస్లీ ఏంటంటే సినిమా గురించి కాదు మావా, ఇది ఫిక్స్ అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ద ఫిల్మ్, దిస్ ఈజ్ అబౌట్ ద కామిక్, దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాఫిక్ నావెల్, అంతే. బేసిక్లీ అదే చేస్తున్నారు. ఓజీ 2 వస్తుంది, ఇప్పుడు రాదు. ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళు రెడీ అంటున్నారు, నవంబర్ అంటున్నారు, షూటింగ్ అవన్నీ ఏవి కాదు ఇప్పట్లయితే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ఓజీ యూనివర్స్ అనేది ఒకటి, ఆయన రియల్ ఒకటి గ్రాఫిక్ నావెల్గా ఇంకో స్టోరీ చెప్పడానికి అది చేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ వన్. సో నేను ఇంకా చదవలేదు, ఇంకా గ్రాఫిక్ నావెల్ చదవలేదు, ఇంకా చదవాలి. సో బేసిక్గా దాని మీదనే ఉంటుంది. సినిమా అయితే ఇప్పట్లో అయితే రాదని అర్థమవుతుంది, టైం పడుతుంది. సో లెట్స్ సీ. ఐ డిసప్పాయింటెడ్ అంటే నో, డెఫినెట్లీ నాట్. బట్ సెప్టెంబర్ వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేమని అర్థమైపోయింది. సో దిస్ ఈస్ అబౌట్ దాట్ గ్రాఫిక్ నావెల్, అది చూసుకోవాలి. సో లెట్స్ సీ. సినిమా అయితే ఇప్పట్లో నాకు షూటింగ్ అయితే లేదు, సెప్టెంబర్ వరకు తెలుస్తుంది. అంటే సెప్టెంబర్ 2 నాడు అని తెలుస్తుంది అనమాట. షూటింగ్ బిగిన్స్ చెప్తారా, లేదు బ్లడీ రోమియానే కూర్చుంటారా. బ్లడీ రోమియా నిహారిక చేస్తుంది, ఇది పీకే క్రియేటివ్ వర్క్స్ అండ్ ఆల్సో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు అనమాట. సో చూడాలి ఎట్లా ఉంటుందో. నాకైతే మాత్రం యా ఓకే లెట్స్ సీ. ఈసారి మాత్రం స్టోరీ బెటర్ రాయండి, మంచి విలన్ని పెట్టండి, మంచి సీన్స్ రాయండి. నాకు అది అనిపిస్తుంది అంట. సెకండ్ హాఫ్ పడుకుంది భయ్యా. సో సెకండ్ హాఫ్ మళ్ళీ నేను ఇప్పుడు ఒక 3-4 సార్లు చూసే సినిమా, 4th 5th టైం అసలు రీవాచబిలిటీ పర్రని పడిపోతుంది. లైక్ అట్లా ఇట్లాంటి సినిమాలు బెటర్ ఉండాలి. సీక్వెల్ రావాలంటే ఇంకా రీవాచబిలిటీ బెటర్ ఉండాలి, ఇంకా చూడాలి. ఇప్పుడు సలార్ నాకు అట్లా అనిపిస్తుంది, బికాస్ దాన్ని చాలాసార్లు చూసాను. ఇప్పుడు ఒక 17-18 టైమ్స్ చూసిన, 17-18 టైమ్స్ చూసిన. నాకు అది మంచి అనిపించింది. చూసి అరే బాగుంది, ఇంకా బాగా పొటెన్షియల్ కనబడుతుంది సెకండ్ పార్ట్కి అనేది. ఓజీకి అట్లా లేదు, విలన్స్ దారుణంగా ఉన్నారు, అది కావాలి. ఫస్ట్ 2 టైమ్స్ చూస్తే మంచిగా అనిపించింది. ఓకే, ఐల్ బి వెరీ ఆనెస్ట్. 3rd 4th టైం కొట్టేసింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఓజీ 2 మీద ఎక్సైట్మెంట్ ఉందా? ప్రభాస్ గారిని దీనిలో తీసుకురావాలా? ఓజీ యూనివర్స్ అంటారు కాబట్టి ఓజీ యూనివర్స్లోనే తీసుకొస్తారా లేదా దీని కామెంట్స్లో చెప్పండి. సో చూద్దాం. సెప్టెంబర్ 2 కోసం వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్ బై.